సినిమా మనం అంటే ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు వదిలే మనకి అంతా కొంచెం మసాలా సినిమాలు పైన కింద పడే సినిమాలు ఇవే వస్తున్నాయి. సరే కొంచెం మన చిన్న బ్రేక్ తీసుకుని మనమే డైరెక్ట్ చేద్దామని నేను కథ రాసుకుని ఓ నిర్మాత దగ్గరికి వచ్చాను. ఓ 2 years గ్యాప్ తర్వాత వచ్చి ఇక్కడే మన ఫిల్మ్ నగర్లో అక్కడ సాయిబాబా గుడ్ టెంపుల్ పై వీధిలో వాళ్ళ ఆఫీసు వెళ్ళాను. కథ ఓకే చేసుకున్నాను. నేను అడిగిన బడ్జెట్ కంటే ఇంకో 20% పెంచి ఇస్తాను. ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్, చేసుకో సినిమా అన్నాడు. హ్యాపీగా బయటకు వచ్చాను. కరెక్ట్గా బయటకు వచ్చిన ఒక 10 నిమిషాలకి యశ్వంత్ రంగుల చొక్క ఆయన ఫోన్ చేశాడు నాకు. నా నెంబర్ పట్టుకుని ఎక్కడ పట్టుకున్నాడు ఏంటో పట్టుకుని ఫోన్ చేసి అన్న ఎక్కడున్నారు మీరు? హైదరాబాద్లో ఎక్కడ? ఫిల్మ్ నగర్. నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉన్నాను. ఒకసారి కాఫీ మిల్ దాకా వస్తారా? నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కాఫీ ఇప్పిస్తానంటే వస్తా అన్న. ఖర్చు నాది రా అన్నాడు. ఏంటి అంటే సినిమా తీయాలనుకుంటున్నావు, నువ్వే హీరో అన్నాడు. నువ్వే హీరో అనగానే మళ్ళీ మనకి ఇప్పుడు ఆర్టిస్ట్ గొల ఉన్నప్పుడు ఇంకా అసలు అది మనకు వేరే పని చేయదు. డైరెక్టర్ రైటింగ్ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టేసి వస్తానా అని చెప్పి వెళ్ళాను. అలాగని ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఇది సేమ్ అడల్ట్ కామెడీ జానరే. ఊరు బాబు ఇవన్నీ వద్దనుకున్నాయా బాబు, నేనే కథ రాసుకుని నేనేదో డైరెక్ట్ చేసుకుందాము, దాని నుంచి వచ్చేద్దాం బయటికి అని నేనేదో బాధపడుతున్నాను. ఇది ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. సినిమా నేను స్టార్ట్ చేసుకుంటా అంటే లేదు ఇది తన్వీర్ గారు రైటింగ్. ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ధర్మపురి ప్రకాష్ గారు ఒక ప్రొడ్యూసరు. సో ఆయన ఎంతో 7 చేపల కంటే ముందు రాసుకున్న కథ ఇది. యాక్చువల్గా రాసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అది కోఇన్సిడెన్స్ అంటే అప్పుడే ఈయన ఆ కథకి ఏంటంటే ఈ సినిమాలో కూడా వాడి పేరు రవి. 7 చేపల కథలో టెంప్ట్ రవి. సో ఆ కథ చేయకముందు ఈయన ఈ కథ చేశారు. ఏమంటే అప్పుడే ఈ క్యారెక్టర్ కూడా రవి అని ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఆ సినిమా మళ్ళీ నాకే వచ్చింది. ఎక్కడ నీకు ఆ వల్గారిటీ లేకుండా హెల్దీ కామెడీ, అడల్ట్ కామెడీ, బట్ ఎక్కడ నీకు ఆ వల్గారిటీ అనేది ఉండదు. ఆ గీత ఏది ఉంటుంది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ మన మేకింగ్ ఆ స్టైల్ డెఫినెట్గా ఉంటుంది. కామెడీ మిస్ అవ్వకుండా నా స్టైల్లో నేను ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను చేస్తాడు. సో ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. బాగా చేశాడు సినిమా. అయితే కొంత ఇబ్బంది ఏంటంటే ఒక కాల్ షీట్కి 4 కాల్ షీట్లు పని చేయించుకుంటాడు. అది ఒకటే కొంచెం ఇబ్బంది. ఆ వర్షం పడే షాట్లు అంతా మంచి రొమాంటిక్ షాట్స్ అవన్నీ తీసాడు. చూడడం విజువల్గా బాగుంటాయి. వాటి వెనకుండే కష్టం ఏముంటుందంటే అమ్మాయి బాంబే నుంచి వచ్చింది మోడల్. అమ్మాయి చాలా హైజీనిక్గా ఉంటుంది. అసలు అంత బిస్లరీ వాటర్, అంత మినరల్, చాలా ఒకటే హెల్త్ కాన్షియస్. అట్లా ఆ వాటర్ అంటే పడదు. చాలా ఇది పెద్ద మినరల్స్ అన్ని వాడేవండి. పైన వాటర్ ట్యాంక్లో అవి ఇవి కొట్టాం. ఏదో ఇంగ్లీష్ 2-3 చెప్పాడు. అవునంటే ఈ వాటర్ అసలు హెల్దీ, దీంతో స్నానం చేస్తే మామూలుగా ఉండదు, అది ఇది చెప్పాడు. నిజమే అనుకున్నాను నేను. ఆ చిటపట పడుతుంటే అమ్మాయిలు ఇలా కొట్టడం నన్ను అలా కొట్ట ఆ టీజర్లో చూసుంటారు మీరు. నేను ఆ షార్ట్ అయిపోయిన తర్వాత అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్తే ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్ లోంచి పైపులు అలా వెళ్ళి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ లోంచి ఇలా కనెక్షన్ ఇచ్చింది. ప్రొడక్షన్ అంతా ఉత్తపోస్తున్నారు. దాంట్లో ఈ నీళ్లే పైకి కొట్టి ఆ నీళ్లు వాటర్ కొడతారు. దానికేమో చిట్టపట్ట కూడా నీ అమ్మ చిట్టపట్ట లేదు, ఏమి లేదు, నీ అమ్మ ఉత్తపోసింది, అది చెప్పలేక చెప్తే అది ఎక్కడ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతా అని నేను కొట్టించుకుని మళ్ళీ రియాక్షన్ అవి కంపు కొడుతున్నాయి. కొంచెం పుల్లగా ఉప్పుగా నోరు మన అలా అన్నప్పుడు నాలుగు మీద కూడా పడతాయి కదా. అమ్మ మనం దాన్ని ఆస్వాదిస్తూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఈ అమ్మ అవన్నీ ఆస్వాదిస్తూ మనం రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కామెడీ చేయాలి. సో ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్లు. సో మొత్తానికి అద్భుతంగా సినిమా అయితే బాగా వచ్చింది. మన పడన్న ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కదండి, వన్ ఆఫ్ ద హీరో. ఫుల్ లెంత్ అదర కొట్టేసాడు. వన్ ఆఫ్ ద హీరో నిజంగానే చాలా మంచోడు. ఇప్పుడు మైక్ ఇచ్చిన తర్వాత నన్ను పొగుడుతాడు. అవన్నీ ఉట్టిదే. సెట్లో మాత్రం నన్ను హీరోగా కూడా చూసేవాడు కాదు. ఎందుకంటే ఆ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉందండి. హీరోకి సాంగ్ లేదు, బొక్కలేదు. ఆ సాంగ్లో ఇటు జూనియర్ చెట్టు వెనక నిల్చొని ఉంటాడు అంతే. సరే అదే ఇచ్చారు, మనం అదే చేస్తున్నాం. ఈయనకంతా మొత్తం జూనియర్స్, డాన్సర్స్, వాళ్ళు వీళ్ళు హంగమ్మ పూలు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టారు చేస్తున్నాడు. బ్రేక్ టైంలో వచ్చి ఓ డాన్సర్తో పులిహార కలుపుతున్నాడు. ఏంట్రా ఏంటి సంగతులు బాగున్నా అది ఇది. నేను చూసి పక్కకు వచ్చి కూర్చుని అన్న కాఫీ వద్దు అది ఇంకేంటి నాన్న, ఇంకేంటి ఇంట్లో అందరూ బాగున్నారా, ఎంతమంది అన్న టీ వద్దు ఇంకేంట్రా ఫోన్ నెంబర్ ఏమన్నా, ఏంటి ప్రాబ్లం ఏంటి అన్న, పాలు తాత టీ తాత కదా నేను అడిగాను. నేను అందులో పని చేసుకోపో. హీరోని పట్టుకుని కుక్కని వేసినట్టు కదురుతున్నాడు. మళ్ళీ వచ్చి డైరెక్టర్ చెప్తున్నాడు, ఏమైనా అతను గెడ్డం దగ్గర కుక్కలే అంటాడా, అతను తిండు, కుక్క ఏం చేస్తుంది గెడ్డం దగ్గర, గడ్డి తిన్ను, వచ్చి ఆవుల్ని గేదెల్ని గడ్డి తినేదు. ఈయన పులిహార కలుగుతుంటే నేను చెట్లో వద్దని చెప్పేవాడు. తప్పండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మైక్ ఇస్తే అబ్బా మా హీరో దేవుడు రావుడు ఇవన్నీ మాట్లాడతాడు. ఇప్పుడు అవన్నీ ఉట్టిదే. సో ఇట్లా అన్ని సరదాగా జరిగినాయి. మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా డీసెంట్గా చాలా పద్ధతిగా ఉంటాడు. ఆయన ఎప్పుడు 6 తర్వాత లొకేషన్లో ఉండడు. ఆయన డబ్బులు పెడుతున్నా సరే నా పని వెళ్ళిపోతున్నాడు. ఈ ఐటమ్ సాంగులు ఈ మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం అది 8 కానివ్వండి 9 కానివ్వండి పాడు. సార్ మీకు 6 అయింది సార్, మీరు ప్యాక్ లేదబ్బా చూస్తా. ఏం చూస్తారు సార్? లేదు నేను చూస్తా, మీరంతా ఇంత కష్టపడుతున్నారు ఇంటికి పోయి నిన్న మొన్న ఉండొచ్చుగా ఉండడు. అట్లా ఆయన అదొకటి.
సో అబ్బాయి ఉన్నాడు, అవి కొన్ని చెప్పలేను నేను. ఓకే. తన్వీర్ గారు కూడా ఏంటంటే వీళ్ళంతా ఏంటంటే ప్రొడ్యూసర్స్ లేకుండా కూర్చుని ఏదైనా బాధ కానీ పెట్టారంటే ఏదో అవి మాట్లాడుతుంటే డైరెక్టర్ షాట్లో ఈయన ఏదో చెప్తాడు వాళ్ళకి, ఆ ప్రొడ్యూసర్లు పట్టేసాడు గట్టిగా, ఏదేదో చెప్తా ఉంటాడు, ఏదో కామెడీ చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ వచ్చేసారి సాటర్డే ఉండవే ఒక 5 నిమిషాలు అది చేసుకుని తొందర ఏంటి అంటారు వాళ్ళు. మీటర్ వాచిపోయేది వాళ్ళకి అది తెలియదు, ఫస్ట్ సినిమా కదా. కాదు గురు గారు ఆయన షాట్లో పిలవండి, లేకపోతే మీకే ఎంత పొడుగు వస్తుంది వీళ్ళు. సో అట్లా అందరూ సరదాగా చేసినప్పుడు. తర్వాత వినీషా గారు ఎక్సలెంట్ పెర్ఫార్మర్ ఆవిడ. మన తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఈ కాలంలో, ఇప్పుడు తెలుగు వచ్చిన చక్కటి మన తెలుగు అమ్మాయి రాజమండ్రి అమ్మాయి. తర్వాత ఈవిడ పేరేంటన్నా అమ్మాయి, నేను ఇందాక నిన్నే అడిగింది. ఆ ఫొటోస్ ప్రెస్ వాళ్ళు వచ్చి ఫొటోస్ గిటోస్ అంటే ఫనీ బై నయ్యాయా, ఒక హీరో నేను వస్తే ఫనీ నయ్యాయా, దానికి ఏం చూపించాడు ఏందా ఫనీ భయ్య. నేను అన్నాలే భయ్యా కాదులే అమ్మా, భయ్యా కాదులే ఫనీయే. డైరెక్టర్ ఆయన రంగులు చొక్కా వేసుకొచ్చాడు, బాగా బొట్టు గిట్టు పెట్టుకుంటాడు, కానీ ఆయన పులిహార బాగా కలుపుతాడు. ఈయన దగ్గర గొప్ప క్వాలిటీ ఏంటంటే అమ్మాయి ఎవరన్నా నచ్చకపోతే అక్క అంటాడు సార్. డైరెక్టర్ ఉండే మంచి క్వాలిటీ అది. అది నువ్వు నీకన్నా 4 ఏళ్ళు చిన్నదానరా నేను సార్, అక్కే నువ్వు అక్క నద్దరు బాబు, నువ్వు నాకు నేను వెళ్ళిపోతాను సినిమా చేయి, నువ్వు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, అదొకటి. ఇంకో గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళంతా ఏంటంటే సినిమా అయిపోయేదాకా గడ్డాలు తీరు, ఇంకొక ఈ తలకి స్కార్పు గీర్పు కట్టుకొని తీరు. ఈయనకు సెంటిమెంట్ ఉంది, ఈయన సినిమా అయిపోయేదాకా అంటే షెడ్యూల్ అయిపోయేదాకా లేదు, సినిమా అయిపోయేదాకా మనం చచ్చిపోతాం, షెడ్యూల్ అయిపోయేదాకా స్నానం చేయడు, లోపల అండర్వేర్ మారుతాడు, పైన షర్టు ప్యాంటు మారుతుంటే డాయర్ మారదు. మేము ఆ డాయర్ నువ్వు ఎప్పుడు చూసారా అంటారు మీరు. ఒకసారి ఆయన ఫ్లాట్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒకసారి ఏదో ఇన్వైట్ చేశాడు, ఏదో భోజనానికి ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తే అదేదో చేతులు గిదులు పట్టినట్టు అదేదో పురావస్తు పరిశోధన శాఖ వారు చేసిన ఏదో అవిటి ఓ పాత్ర ఏదో కనపడింది నాకు విచిత్రంగా. ఏంటది చూస్తే కవతకుండలు మనోడిది. ఏంటర్ బాబు ఇది నాకు చిన్న సెంటిమెంట్ అన్నాను, ఎవరికి చెప్పొద్దు, షెడ్యూల్ బ్రేక్లోనే మారుస్తాను నేను. సో అట్లా అది చక్కగా జరిగింది. సో జస్ట్ మినిట్, మా ప్రొడ్యూసర్గా చెప్పినట్టు రేపు 19th మీ ముందుకి వస్తుంది. అందరం కష్టపడి పనిచేసాం. మీరందరూ వీలు చేసుకుని సినిమా చూడండి, నచ్చితే నలుగురికి చెప్పండి, మా అందరికీ హెల్ప్ చేయండి, సినిమాని సక్సెస్ చేయండి. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఎవరన్నా ఈ సినిమా సక్సెస్ వస్తే మేము ఇంకో 4 సినిమాలు చేయొచ్చు, ఇంకా బెటర్ సినిమాలు చేస్తాం, మాకు ఆ ప్రోత్సాహం ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటారు. మీరు సచ్చినట్టు హిట్ ఇచ్చిన దాకా నేనైతే సినిమాలు చేస్తానే ఉంటా. అది ఇంక మీ కర్మ. ఇంకో ఉన్నాడు మా బేదరు ఇండస్ట్రీలో, ఆడలేక నేను కూడా పేరు చెప్తే కొడతారు. అలా నేను చేస్తానే ఉంటా. కాబట్టి మీరు హిట్ ఇచ్చేసారంటే కొన్ని ఆనిముత్యాలు తగ్గుతాయి మీకు, లేదంటే ఈ అమ్మ నిర్మాతలు అయిపోతూ ఉంటారు. నేనైతే చేస్తానే ఉంటా, తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ. సారీ, ఇప్పుడు దాకా మీరు చెప్పి నేను అబద్ధాలు అంటారా? అబద్ధాలు కాదండి, లేదండి, కాదు. సినిమాని హిట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అంతే. సినిమా హిట్ పరిస్థితులు అది మన బిడ్డ హిట్ చేయాలని అడిగాం, చేయకపోతే వాళ్ళకి మళ్ళీ సినిమా వస్తుంది, ఆ సహకరిస్తాం అంతే. ఈయన భయపడ్డారు హిట్ చేయకపోతే. తర్వాత బాజీ గారు, మా బుల్లెట్ బండి బాజీ గారు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టరు. మా రాంబాబు గోశాల గారు, మా అమీర్ అన్న, ఈయన కూడా ఆయన దగ్గర కెమెరామెన్ అని మా అలిసిపోడు, నిలబడు, కొన్ని పని చేస్తానే ఉంటాడు. పని చేస్తే లవ్ ఫెయిల్యూర్ కదా సార్ మీరు. అందుకే ఇవన్నీ ఈ పుస్తకాలందరూ మాకు తెలియదు. అదేమంటే ఆ ఎనర్జీ రాదు, దాని మీద కేసంతా మా మీద కమాన్ రెడీ యాక్షన్. ఏంది యాక్షన్ ఏమో, చెవిటికాల్లో నీళ్లు కొడతాడు, నిద్రబానిడు. ఆ సాంగ్ ఒకటి చేశారండి, ఇదిగో జస్ట్ 1 day అని చెప్పేసి 48 hours కంటిన్యూ కెమెరా రోల్ అవుతానే నేను ప్లాట్ఫామ్ మీద పడుకునే ఉండి అన్నా లే ఒకే షాట్ రెడీ. అట్లా చేశాడు. మంచి డైరెక్టర్ అండి, నిర్మాతకి డబ్బులు మిగిల్చే డైరెక్టరు. ఎవరన్నా కొత్త నిర్మాతలు ఒక చిన్న బడ్జెట్లో చక్కగా మంచి కాంపాక్ట్ బడ్జెట్లో ఎఫెక్టివ్గా సినిమా చేయాలనుకుంటే కనుక పూర్ణాస్ యశ్వంత్ అద్భుతమైన డైరెక్టరు. ప్రొడ్యూసర్ రూపాయిని పాడు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులతో పనిచేసేటువంటి కుర్రాడు. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇతనికి. ఓకే అని చెప్పేసాను, పడనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.